వరంగల్ జిల్లా వర్ధనపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామంలో మంగళవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజ్ మాట్లాడారు. ప్రతి పేదవాడికి కడుపు నిండాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. 6 గ్యారెంటీలలో ఒక్కొక్కటి తీర్చుకుంటూ ఈ రోజు మన అన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీద రంజాన్ మరియు ఉగాది సందర్భంగా ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గొప్ప కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం చేయండి గొప్ప ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చుకుంటూ వచ్చిన ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఈ నిన్న రంజాన్ రోజు ఉగాది రోజు పేదలకు అక్కడ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీద ప్రారంభమైంది, అందరికీ తెలుసు. అదే పురస్కరించుకొని ప్రతి గ్రామాలలో అన్ని రేషన్ షాపులు ఎక్కడున్నా కూడా వాటి కూడా ఇవ్వాలనే సంకల్పంతో మేము ఈ రోజు ఈ వేదిక మీదకి రావడం జరిగింది. వేదిక మీద కూర్చున్న అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి గారు, అలాగే సోదరుడు స్టేట్ ప్లానింగ్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారు, రాయల నాగేశ్వరరావు గారు, ఎంఆర్ఓ విజయసాగర్ గారు, మండల ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ గారు, బ్లాక్ అధ్యక్షుడు రాజిరెడ్డి గారు, గ్రామాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షుడు భాన్ ప్రసాద్ మరియు మాజీ బ్లాక్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, చైర్మన్ టెంపుల్ కమిటీ ప్రభాకర్ గౌడ్, అందరూ సీనియర్ నాయకులకు, వెంకన్నకు, పురుషాల వెంకన్నకు, ఈ యొక్క కార్యక్రమాన్ని అంత దగ్గర నుండి చూస్తున్న వారికి, అలాగే మీడియా మిత్రులకు, ఈ రోజు వచ్చిన తల్లి అమ్మలకు, చెల్లెలకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అమ్మా, ఈ రోజు మీరందరూ చూసేందుకు ఒక తల్లి కంటి నిండా ఆనందం చూసాను నేను. ఆ తల్లి 42 కిలోలు 24 కిలోలు ఆ అమ్మకి ఇవ్వడం జరిగింది. ఆ అమ్మ ఆనందంగా అడిగితే ఎవరిచ్చిందమ్మా బియ్యం అంటే మా రేవంత్ అన్న ఇచ్చిండని చాలా గొప్పగా చెప్పింది అమ్మ. ధన్యవాదాలమ్మా. పేరు గుర్తు పెట్టుకున్నావు రేవంత్ అన్నది. ఎందుకంటే మాట ఇచ్చిన మాటను కాంగ్రెస్ ఎప్పుడు కూడా మడవ తిప్పకుండా పనిచేస్తుంది. కాంగ్రెస్ అంటేనే మాట ఇస్తుంది, మడవ తిప్పకుండా పనిచేస్తుంది. ఈ పేదల కోసం ఏ పథకాలు తెచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు తెచ్చినా కూడా దీర్ఘకాలిక పథకాలు ఉంటాయి. ఈ సన్నబియ్యం గతంలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఆహార చట్టం తీసుకుని వచ్చింది. ప్రతి పేదవాడికి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఆహార చట్టం తీసుకొచ్చి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, అప్పుడు స్వర్గీయ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ₹1 బియ్యం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దివంత వెంకటరామారావు గారు కూడా కొనసాగడం గొప్ప కార్యక్రమం. కాబట్టి మళ్ళీ ఇన్ని రోజులు మనం చూసాం, చాలా ఈ యొక్క దొడ్డు బియ్యంతో మొత్తం రీసైకిల్ అయి బ్లాక్ స్మగ్లర్ల చేతిలో పడి ఎన్నో క్వింటాల కొన్ని లక్షల టన్నుల కొద్ది బయట దేశాలకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి సన్నబియ్యం ఇచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేబినెట్ తీసుకున్న ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఇల్లందు గ్రామంలో కస్తూరి సదానందం రేషన్ డీలర్, అతని వద్ద నెంబర్ ఆఫ్ కార్డ్స్ 564, నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ 1571, టోటల్ 10,097 కేజీస్ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇంత గొప్ప కార్యక్రమం నా చేతుల మీద తీసుకోవడం, ఈ విధంగా మీరందరూ ఆశీర్వదించినారు కాబట్టి నేను ఎమ్మెల్యే గెలిచిన మీ రుణం ఈ విధంగా తీసుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. అలాగే సుమారుగా మన సన్నబియ్యం పథకంతో 3,10,00,000 మందికి ప్రతి పర్సెంట్ 6 కిలోల చొప్పున ఈ బియ్యం అందజేయబడుతుంది. ఎన్నో వేల కోట్లు ఖర్చు చేసి ఈ గొప్ప బృహత్తమైన పథకాన్ని ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను కూడా మన ప్రజల